అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాసాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య చంద్రబాబు నాయుడు గారు నన్ను కడప జోనల్ రీజనల్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత కడపకు రావడం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు అధ్యయనం చేసుకొని కడప జోనల్కి ఏదేదైతే ఉపయోగపడాలా, మరి ఈ ఆర్టీసీలో నుంచి మెరుగైన ప్రయాణికులకు సేవ అందించడంలో కానీ కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసిన విధంగా ఫ్రీ బస్సులు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో మేము రావడం జరిగింది. అన్ని విషయాలు ఒక నివేదిక ద్వారా ఈ జోనల్కి ఏదైతే అవసరాలు ఉన్నాయి, మరి బస్సెస్ అయితేనేమి, మరి ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ బస్సెస్ అయితేనేమి, మరి మౌలిక సదుపాయాలు ప్రయాణికులకు ఏమేమి అవసరాలు ఉన్నాయనే భాగంగానే ఈరోజు రావడం జరిగింది. హాస్పిటల్ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఉంది మా ఆర్టీసీ హాస్పిటల్. అలాగే ఈడీ గారు కానీ, ఆర్ఎం గారు కానీ అందరూ కూడా, మా డిఎం గారు అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. బస్సులు కూడా మాకు చాలానే వస్తున్నాయి. మరి ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలోనే ప్రభుత్వం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది కనుక ఆ ఉద్దేశంతోనే అన్ని విషయాలు కనుక్కొని పోదామని మరి జోనల్ చైర్మన్ తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత రావడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు సదుపాయాల విషయంలోనే ప్రభుత్వం ఉంది. మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలకు అవసరాలు తీర్చాలనే తపన ఉన్న నాయకత్వం కూటమి ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మరి లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో భాగంగా మరి ఈ సెక్టర్ను కూడా మెరుగైన సేవలు అందించాలని ఉన్నారు. మోడర్న్ బస్ స్టేషన్స్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా జోన్కు 1 వస్తుందా, 4 వస్తాయా అనేది కూడా మేమందరూ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మరి ఈ విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీకు నేను ఇప్పుడే ఆర్ఎం గారిని సంబంధిత కాంట్రాక్టర్ని కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. కొంత సైట్ హ్యాండ్ ఓవర్ చేసేదంటే కొంత జాప్యం జరిగింది. ప్రభుత్వము కోడ్ రావడము, కొన్ని ప్రభుత్వం మారడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయనే విషయం నేను తెలుసుకున్నాను. త్వరలోనే దాదాపు ఒక 3 మాసాల్లోనే ఇది ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడతామని మీకు తెలియజేస్తున్నాను. నేను కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యురాలు గారు కూడా కలిశాను మార్నింగ్. ఆమె కూడా కొన్ని కొత్త ప్రతిపాదనలు నెక్స్ట్ 15 రోజులు అయిన తర్వాత ఒకసారి రమ్మనింది. అంతా విజిట్ చేసిన తర్వాత ఆమె మేడం గారి ప్రతిపాదన, మరి ఇక్కడ ఉన్న మంత్రి గారు, మన ఈ డిస్టిక్కే ఆర్టీసీ మంత్రివర్యులు ఉన్నారు కనుక, సంబంధిత రవాణా శాఖ మంత్రులు ఉన్నారు కనుక ఆయన కూడా కనుక్కొని దీనికి ఏదైతే బాగుంటుందో అన్నీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. దాంట్లో నేనేమంటాను, ఇప్పుడు నా నోటీసులు ఇంతవరకు లేదు రెస్ట్ రూమ్ అక్కడ. అది నేను మాట్లాడి కర్ణాటక గవర్నమెంట్తోనూ మాట్లాడతాను, మరి మన ఎండి గారితోనూ మరి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేపిస్తాం. అక్కడేమి ఇబ్బంది ఏం లేదు, అక్కడ చేయొచ్చు, మనం ఏమి ఇబ్బంది లేదు. రెస్ట్రూమ్లే ఉన్నాయి సార్, కాకుంటే పార్కింగ్ సమస్య అనేది పార్కింగ్ ప్లేస్ బస్ స్టేషన్లో పార్కింగ్ ప్లేస్ పెట్టుకునే దగ్గర కూడా వచ్చింది. నేను అక్కడ మనకేంటంటే హిందుస్థాన్ అని దాంట్లో మనకు మన స్టాఫ్కి అందరికీ అకామిడేషన్ ఉంది సార్. కాకపోతే ఈ బస్సులు పార్కింగ్ పెట్టుకోవడానికి అక్కడ చూద్దాం, దాన్ని వర్కౌట్ చేస్తాం. ఏమండి ఈడీ గారు చెప్పండి, సిటీ వాళ్ళే చెప్తారు. ఇప్పుడు సిటీ బస్సెస్ ఇప్పుడు అది అధికారులు చెప్పేది, నేను రాజకీయ నాయకుడు చెప్పేది వేరు. తొందరలో ఆలోచన చేయాలనే ఆలోచన పెట్టినాము, దాన్ని కూడా తొందరలో చేస్తాం. బస్సెస్ ట్రైల్కి మా హాస్పిటల్ లింక్ పెట్టి రైల్వే స్టేషను, మరి ఇక్కడ మీకు పాత బస్ స్టాండ్కి ఏర్పాటు చేద్దాం. ఎప్పట్లో చేద్దాం? 1 నెలలో చేస్తారు మా ఐడి గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.